ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ది బుక్ ఆఫ్ జెనసిస్ 22 చాప్టర్ 2. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఆమేనని చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్, ఈరోజు ఈ మాట నాతో చెప్పండి. మోరియా పర్వతం. చాలు, ఈరోజు మన వర్తమానం పేరు మోరియా పర్వతం. మోరియా పర్వతం. పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే అంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని మన కొరకు ముద్రించారు, తెలియచేశారు. కనుక ప్రతి మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. యేసు నామములో ఈ ఉదయకాలం మనలందరినీ దేవుని వాక్యం ప్రభావితం చేయునుగాక. కుడి చేతులు పైకెత్తి ఆమేనని చెప్పండి. ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించడానికి తీసుకుని వెళుతున్నప్పుడు పర్టికులర్గా దేవుడు చెప్పాడు, మోరియా పర్వతం మీద ఆ బలి అర్పణ చేయాలి అని. బైబిల్లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. మీకు తెలిసిన ఎవరెస్ట్ పర్వతం కూడా ఉన్నాయి సమాజంలో చూస్తే. కానీ పర్టికులర్గా దేవుడు అంటారు, అబ్రహాం నీవు ప్రేమించే ఇస్సాకున్నాడు కదా, ఆ కుమారుని బలి అర్పించవలసిన చోటు ఏదంటే పర్టికులర్గా మోరియా పర్వతం అని దేవుడు చెప్పాడు. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నా ప్రార్థన, మన జీవితాల్లో కూడా దేవుడు పర్టికులర్గా పలానా చోటు, లొకేషన్, ఏర్పరచబడిన స్థలం అని అనేక సందర్భాల్లో దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. సో ఆ లొకేషన్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటానే ఉండాలి. దేవుడు ఏదైనా సరే ఆయన చెప్పకుండా ఏది మన జీవితంలో చేయడు. ఇక్కడ లేక ఇంచుమించు 90 సంవత్సరాలు శారమ్మకి, 100 ఏళ్ళు అబ్రహాంకి అసలే పిల్లలు లేక బాధపడతా ఇబ్బంది పడతా ఉంటుంటే వారు ఎదురు చూస్తున్నట్లుగానే ఆలస్యం అయిపోయిందని కంగారు పడతా ఉంటుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని లేక ఒక కుమారుని బహుమానంగా స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు బలి అర్పించమంటాడేంటి? కొన్నిసార్లు మీ జీవితాల్లో కూడా ఒకప్పుడు ఉద్యోగం లేదు, మీకు దేవుని దయ వల్ల మీ కష్టం, మీ ప్రతిఫలం, మీరు కష్టపడిన స్థితిని బట్టి ఆ ఉద్యోగ స్థాయిని దేవుడు మీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడే కొన్నిసార్లు ఆ ఉద్యోగంలో దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు ఒక్కరోజు సెలవు పెట్టుకోమంటే, అబ్రహాముని కొడుకు అడిగాడు, నిన్ను ఒక్కరోజు సెలవు పెట్టుకోమంటే నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? సంవత్సరం అంతా కాపాడని కదా నిన్ను, ఒక్కరోజు వచ్చి నా మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం వదిలే, మామూలుగా వచ్చి 1 గంట ప్రార్థన చేయంటే అవి ఉద్యోగం అండి బాబు, ఉద్యోగం. ఇచ్చిన దేవుడు ఒకవేళ ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి, మరలా ఆయన తీసుకోగలిగిన సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. ఒకవేళ తీసేసుకుంటే అప్పుడు ఏం చేస్తావు చెప్పు? అప్పుడు వద్దన్నా కూర్చుంటావు దేవుని మందిరంలో. చూడండి, దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం ఎప్పుడు ఇవ్వాలి. దేవునికి మనం ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మన భక్తి జీవితాన్ని మలచకూడదు. అబ్రహాముని దేవుడు చూస్తూ ఉన్నాడు, అసలు నన్ను ప్రేమిస్తున్నాడా కొడుకుని ప్రేమిస్తున్నాడో చూద్దామని ఒక్కడయ్యున్న ఆ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీదే బలి అర్పించు వెళ్తున్నాడు. పనివాళ్ళు తీసుకెళ్ళాడు, గాడిదకి గంత కట్టాడు, కట్టెలు రెడీ చేసినాడు, ప్రత్యేకంగా కుమారుడు చేత మోయిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తున్నారు పనివాళ్ళతో, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, మేము అక్కడికి వెళ్ళి బలి అర్పించి తిరిగి మరలా వస్తాం. కన్ఫామ్గా చెప్తున్నారు, మరలా తిరిగి వస్తాం.
వెళ్ళారు. బలి అర్పిస్తున్నప్పుడు కట్టెలు పేర్చబడి ఉన్నాయి. ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న ఆ మాట చెప్పినట్లుగా కుమారుడితో అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అనండి ఒకసారి మీ నోటితో. మీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మీరు చెప్పవలసిన, మీ నోట రావాల్సిన మాట ఏమిటంటే యెహోవా ఈరే. ఒకసారి మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి యెహోవా ఈరే. దేవుడే చూసుకుంటాడు. ఏ ప్రతికూలమైన పరిస్థితి రానివ్వండి, ఎంత శ్రమ కొలిమిలో మీరు పరీక్షించబడనివ్వండి, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అనే విశ్వాసంతో మీరు అడుగులు వేయగలిగితే అద్భుతంగా అక్కడ కట్టెల మీద కాళ్ళు చేతులు కట్టేసి ఇస్సాకుని పడుకోబెట్టి కత్తి తీసుకుని బలి అర్పిద్దాం అన్నప్పటికీ దేవుని స్వరం వినబడుతుంది, అబ్రహాం అబ్రహాం, నీకొక్కడై ఉన్న కుమారుని నాకిచ్చుటలో వెనక్కి తీయలేదు కదా, ఈ విషయంలో నువ్వు నాకు దేవునికి భయపడవాడు అని నాకు అర్థమైంది. నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె విస్తరిస్తాయి. కొట్టు చప్పలగొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి, యెహోవా ఈరే. అనారోగ్యమా, యెహోవా ఈరే. ఆర్థిక ఇబ్బందుల, యెహోవా ఈరే. కుటుంబంలో మనశ్శాంతి లేని పరిస్థితులు ఎదురవుతుంటాయి, యెహోవా ఈరే. మారు మనసు లేని భర్త ద్వారా టార్చర్ భరించలేక బాధపడుతున్న సమయంలో చెప్పాల్సింది యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అయితే నాకు ఈ చరిత్రలో ఈ స్టోరీలో నాకు ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్పించే విషయం ఏమిటంటే, మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించమని చెప్పినాడు. ఎన్ని పర్వతాలు లేవండి, ఎందుకు దేవుడు మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పించమన్నాడు? మోరియా పర్వతం నేర్పించే పాఠం ఏమిటి? ఇంచుమించు ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పే సమయం కాదు, కానీ సమయాన్ని అనుకూలతను బట్టి కనీసం 3 మీ ముందు ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరుచునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నయమాన్ స్వస్థత కొరకే ఎదురు చూస్తున్నాడు. చిన్న ఆమె ఇశ్రాయేలు చిన్నది చెప్పింది, వాళ్ళ ఇంట్లో పని మనిషి, మా ప్రాంతంలో షోమ్రోను ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడు అని. సరే రథం కట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నయమానుతో ఎలీషా చెప్పిన మాట ఏమిటంటే, యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరా అన్నాడు. అప్పుడు వెంటనే కోపం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నయమానికి మనిషికి వచ్చేసినట్టుగా వచ్చేసింది. మీకు కూడా అప్పుడప్పుడు మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంటుంది కోపం కదా. వచ్చేసింది కోపం. ఇన్ని ప్రాంతాలు ఉండగా ఇంత దూరం నేను ప్రయాసపడి వస్తే మరలా యోర్దాన్, మా ఊర్లో నదులు లేవా? మీకు కూడా ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయంటే, మా ఇంటి పక్కనే సర్చ్ ఉంది, ఇంత దూరం వస్తే మా ఊర్లో ఎన్ని సంఘాలు లేవు, ఇక్కడికి ఎందుకు రావాలి? ఇప్పుడు నయమాన్ అనుకుంటాడు, ఎన్ని నదులు లేవు, నాకు తెలిసిన నదులు లేవు, ఎన్ని ఉన్నాయి? యోర్దాన్ నదిలోకే మునిగి రమ్మన్నాడు అక్కడ. అది కూడా 7 సార్లే మునిగి రమ్మన్నాడు. అంటే పర్టికులర్గా దేవుడు చెప్పిన స్థలాలు అవి. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇంకొక సందర్భం కూడా చెప్తాను. నీళ్ళన్నీ చేదైపోయినాయి. ఆ నీళ్లు చేదైపోయినాయి, మధురంగా మారటానికి ఏం వాడమన్నాడు దేవుడు? చదవలేదా? చెట్టు కొమ్మేస్తే నీళ్ళు మధురం అయిపోతాయా? దేవుడు చెప్పాడు కాబట్టి అయిపోతాయి. ఆమేనండి. సో మనం అలా విశ్వసించాలి, పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడాలి. 6 రాతి బాణలు, కానా పెండ్లి విందు, నీళ్లతో నింపండి, ఆయన మీతో చెప్పిందే చెయ్యండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. శిష్యులు కలవరపడుతున్నారు, ఏంటి ఆయన చెప్పినట్టు చేయటం ఏంటి? మరి చెప్పినట్లు చేస్తేనే అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో కూడా. ఇప్పుడు ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళమని లేదు, పర్టికులర్గా ప్లేస్ చెప్పాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు చేయబోయేది తన ప్రవక్తలకి చెప్పకుండా ఏది చేయడంట ఆయన. ఆమేన్ చెప్పండి.
సో మీ జీవితంలో కూడా ఈ ఉదయకాలం ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు, మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళమనని కాదు, కానీ మోరియా పర్వతం నేర్పించే కొన్ని పాఠాలు ఉన్నాయి. ఆ విధంగా మన జీవితాన్ని కట్టుకోగలిగితే దేవుడు మన కుటుంబ స్థితిగతుల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. విస్తారమైన ఆశీర్వాదం మీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. యేసు నామములో అలాగూ జరుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. మీరు అనుకోవచ్చు, కొంతమంది యవనస్తులు ప్రత్యేకంగా తల్లిదండ్రులు చెప్పినట్లు చేయటానికి మనసు ఒప్పుకోదు. కరెక్ట్గా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. 10 నిమిషాలు 20 నిమిషాలు చదివినప్పటికీ బోర్ కొట్టి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, డాడీ అయితే ఫోన్ ఇవ్వడు, మమ్మీ అయితే ప్రేమ కదా, గారం కదా, జాగ్రత్తగా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ డాడీ వచ్చి ఆ ఫోన్ లాక్కుని, రే ఏందిరా, నీకోసం ఫీజు కడతా ఉన్నాను, డబ్బులు కడతా ఉన్నాను, చదివిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నువ్వేంట్రా చదవకుండా ఎట్లా చేస్తున్నావు అని ఫోన్ లాక్కుంటే ఆ పిల్లోడు టచ్ స్క్రీన్ మారిపోయినట్లుగా ముఖం మారిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ డాడీ చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడ్డం. యవనస్తులు కూడా, వద్దురా బాబు అటువైపు వెళ్ళొద్దు, వెండు చదువుకో, వెండు మధ్య మధ్యలో నీకు సైడ్ బిజినెస్ ఎందుకు, వెండు అనవసరమైన వాటిలన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి చివరికి అన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఇబ్బంది పడి వాళ్ళ నాన్న చెప్పిన మాట అప్పుడు గుర్తొస్తుంది. ఈరోజు నా ప్రార్థన అలా వద్దు. చెప్పినట్లుగా మీరు వినగలిగితే, మోరియా పర్వతం యొక్క అనుభవాల్లో మీరు నడిపించబడగలిగితే, మీరు మీ కుటుంబం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. కుడి చేతుల పైకి ఒక్కసారి ఆమేనంటారా? మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఈ ఇంట్రడక్షన్ మీకు అర్థమైతే సబ్జెక్ట్ అంతా ఈజీగా అర్థమైపోద్ది. ఓ పెద్ద ఆయన చెప్తే ఉంటే విన్నానండి. 2 ప్రేమికులు చెప్తారు కదండి, తల్లిదండ్రులు చెప్తారు, సేవకులు చెప్తారు, బంధువులు చెప్తారు, వద్దురా బాబు అని చెప్పిన వినరు. వీళ్ళు వద్దన్నా సరే వెళ్ళి ప్రేమలో పడి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడట. ఒకసారి ప్రేమికులు 2 కలిసి కాఫీ తాగటానికి కేఫ్కి వెళ్ళారంట. కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారంట. ఈ లోపల జస్ట్ బాగా జిడ్డుగా ఉంది మొక్కమని ఫేస్ వాష్ చేసుకుందామని ఆ అమ్మాయి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిందట. వెళ్ళొచ్చే లోపల ఆ అమ్మాయి ఫోను నా పేరు ఏమని సేవ్ చేసుకుంది, మరి ప్రేమికుడు కదా, ఏమని సేవ్ చేసుకుందో చూద్దాం అనుకుని అలాగా ఫోన్ ఆన్ చేసి అలా చూస్తే ఆ ఫోన్లో ఆయన నెంబర్ కొడితే ఏమని పేరు వచ్చిందంటే బకరా నెంబర్ 10 అని వచ్చిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే 9 మంది అయిపోయారు అక్కడ. బకరా నెంబర్ 10. కొంతమందికి తెలియదు. నేనంటాను, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటాను, నీకు తెలియకుండా ఆ అమ్మాయి ఎంతమంది ప్రేమిస్తుందో, ఆ అబ్బాయి నీకు తెలియకుండా ఎంతమంది ప్రేమిస్తున్నాడో. తల్లిదండ్రులు ఎప్పుడు మనకి చెప్పేది మన క్షేమాన్ని కోరే. కాబట్టి ప్రభు కూడా చెప్తున్నాడు, కష్టమే, ఎన్నో పక్కన పర్వతాలు ఉన్నాయి, కానీ మోరియా పర్వతం ఎత్తైంది, ఎక్కాలి, చాలా కష్టమే, వెళ్ళు అక్కడ అర్పించని ప్రభు చెప్పాడు. ఈరోజు మోరియా పర్వతం నేర్పించే పాఠం ఏమిటి, లేదా మోరియా పర్వతం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి. మొదటి మాట, మోరియా ఈక్వల్ టు, మోరియా అనే మాటకి అర్థం ప్రతిష్ఠించబడిన స్థలం అనండి. గట్టిగా చెప్పండి, ప్రతిష్ఠించబడిన స్థలం. ఇంకొకసారి, ప్రతిష్ఠించబడిన స్థలం. ఓకే, ఆ పేరుకే అర్థం. మోరియా అనే మాటకి అర్థం ఏమిటంటే ప్రతిష్ఠించబడిన స్థలం, ప్రతిష్ఠించబడిన చోటు మాట. బైబిల్లో కూడా ప్రతిష్ఠించబడిన భూమి అని రాయబడి ఉంది. ప్రతిష్ఠించబడిన స్థలం అంటే ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ ఈ మోరియా పర్వతం యొక్క స్పెషల్ ఏమిటంటే అది ప్రతిష్ఠించబడిన చోటు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి అర్పణ, నీ ఆత్మీయ జీవితం భక్తిని చేస్తున్న మన ఫౌండేషన్ ఎలా ఉండాలంటే ప్రతిష్ఠించబడిన స్థాయిలో మన అర్పణ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అయ్యగారు, ఇందులో మీకు
3 రకాల ఏబిసి అని 3 రకాల ప్రతిష్టతల గురించి చెప్తా. ప్రతి విశ్వాసలో కూడా ఇలాంటి ప్రతిష్టత రావాలి. ఆ పర్వతానికి పేరుకే అర్థం, అది ప్రతిష్ఠించబడిన చోటు అని అర్థం. మన జీవితంలో కూడా ప్రతిష్టత అనేది 3 విధాలుగా ఉండాలి. అంటే ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోవటం, అది వ్యక్తిగతంగా ఆల్మోస్ట్ అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఒక యూనిఫామ్లా ఉంటుంది అని, అలాగని తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులా అని నేను చెప్పలేను. జస్ట్ ఒక యూనిఫామ్ మాత్రమే. కొంతమందికి వ్యక్తిగతంగా కొన్ని డెడికేషన్స్, దేవా నీ కొరకు నేను ఇలా ఉంటాను అలా ఉంటానని వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. కొన్నిసార్లు దేవుని కొరకు వాళ్ళు అలా చేసుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే బైబిల్ ఇచ్చే ప్రతిష్టతలు ఏంటి? దేవుని కొరకు నీవు ఒక వ్యక్తిగతంగా నీలో ఎలాంటి ప్రతిష్టతలు కలగాలో ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి ప్రతిష్టతలో ఎదగటానికి ఇష్టపడాలి. అప్పుడే ఆ మోరియా పర్వతం యొక్క అనుభవంలో నువ్వు ఎదుగుతున్నట్లు. చూద్దాం. ఏ వాక్యమందు ప్రతిష్టత. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. అంటే అర్థం ఏంటి? నీలో రావలసిన ప్రతిష్ఠిత ఏదైనా ఉంది అనంటే వాక్యంలో నువ్వు ప్రతిష్ఠితలోకి రావాలి. అంటే నీ ప్రతిష్ఠిత ఏదైనా వాక్యానుసారంగానే ఉండాలి. ఆమేనండి చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా వాక్యం చెప్పేది ఒకటి, మనం పాటించేది మరొకటైతే అది ప్రతిష్టానుసారమైన మోరియా పర్వతం కానే కాదు. వాక్యం ఏం చెప్తుందో అలాంటి ప్రతిష్టతలో మనం ఎదగాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఎన్ని వాక్యాలు ఉన్నాయండి. సత్యమే వాక్యము. సత్యమైనది లోతుగా బహుదూరంగా ఉంది. దాన్ని గ్రహించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. ఈ ఉదయకాలం వాక్యమందు నీ ఆత్మీయ జీవితాన్ని మలచుకుని కట్టుకోవడానికి ఇష్టపడితే నీ అడుగులు తడబడవు, జారిపోవు, తొలగిపోవు. దేవునికి ఇష్టలుగా, బహు ఇష్టలుగా, నమ్మకస్తులుగా అంతము వరకు మనం కొనసాగించబడే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, సమరయ స్త్రీ నీళ్ళ కొరకు ప్రభు ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు, అయ్యా మేము సమరయలో, మీరు యూదులు, నీళ్లు తీసుకోకూడదు, తాగకూడదు, ఇలా మాట్లాడుతూ ఉంది. ప్రభు ఒకటే అన్నాడు, అమ్మా నీకెంతమంది భర్తలు ఉన్నారని అడిగారు. వెంటనే ఆమె చెప్తున్న మాట, నాకు 5 భర్తలు ఉన్నారు, ఉన్నవాడు కూడా నావాడు గాడు. అంటే ప్రభు వెంటనే చెప్పిన మాట, సత్యమే చెప్పితివి. అంటే ఇంత పాపిష్టి బ్రతుకుతున్న ఆమెలో సత్యం చెప్పటానికి మనస్సాక్షి ఎలా వచ్చింది? నిజంగా ఆమె నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఎవరైనా ఏ తప్పిదంలో ఉన్న తప్పిదాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ తప్పును చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆమె జీవితం చూడండి, పాపిష్టి బ్రతుకులో ఉండి తప్పిదాన్ని దేవుని దగ్గర ఎలా ఒప్పుకుంటుందో, నాకు ఇంకా 5 భర్తలు ఉన్నారయా అంటుంది. ఉన్నవాడు కూడా నావాడు కాడా అని చెప్తా. అంటే ప్రభు వెంటనే చెప్పాడు, నువ్వు సత్యమే చెప్పితివి. ఒక పాపిష్టి బ్రతుకులో ఉన్న ఆమెకి ఇంత సత్యం కొరకు ఒక ఆధారమైన స్తంభంగా నిలబడటానికి ఇష్టపడిందంటే, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం సత్యం కొరకు ఎంత స్తంభాలుగా నిలబడాలండి. కానీ ఈరోజు సత్యవాక్యాన్ని వింటున్నాం, సత్య మార్గాల్లో నడుచుకోవడానికి ఇష్టపడకుండా సత్యానికి వేరై అబద్ధ సాక్షులుగా బ్రతకటం దేవునికి ఎంత ఆయాసాన్ని కలిగిస్తుంది. ఈరోజు నా ప్రార్థన, సత్యమై ఉన్న ఆ వాక్యం యందు దేవుడు ఒక్కొక్కరిని ప్రతిష్ఠ చేయునుగాక. వాక్యంలో మీరు స్థిరులుగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉందురుగాక. ప్రభు మీకు అలాంటి ఆత్మీయత కలుగు చేయునుగాక. వాక్యానికి భిన్నమైనది ఏదైనా సరే అది మీరు చేయటానికి ఇష్టపడకూడదు.
ప్రతీదీ వాక్యానుసారమే. ఇల్లు ఓపెనింగ్ చేయాలి, ప్రతీదీ వాక్యానుసారంగా. మీ కుటుంబాల్లో వివాహాలు జరిగించాలి, ప్రతీదీ వాక్యానుసారమే. చూడండి, కొన్ని గృహాల్లో వివాహాలు ఎలా ఉంటాయంటే ఆ యొక్క కార్డు పైన ఉంటుంది పరిశుద్ధ వివాహము. చాలా సంతోషిస్తాం మేము. చక్కగా పరిశుద్ధ వివాహం, పేరే పరిశుద్ధ వివాహం అని ఉంది. ఆ 4 ప్రక్కల 4 పసుబొట్లు ఎందుకు నాకు అర్థం కాదు. పరిశుద్ధ వివాహం అని పెట్టారు కదా, మరలా చుట్టుపక్కల 4 ఎందుకు తెలియదు. అలా అలవాటు అయిపోయిందని అంటారు. ఏమన్నా మా వాళ్ళు ఒప్పుకోరని అంటారు ఏమన్నా మాట్లాడితే. వాక్యానుసారంగా, ఏదైనా వాక్యానుసారంగానే జరగాలి. సరే, కుటుంబ వ్యవస్థ, పిల్లలు పుట్టారు, చాలా కాలంగా ఎదురు చూడగా ఆ పిల్లోడిని ఉయ్యాలేయాలి. పాస్టర్ గారిని పిలిచారు, ప్రార్థన చేసి ప్రభువా చిన్న కూటమి పెట్టుకుని ఊరోళ్ళందరికీ భోజనాలు పెట్టి ఉయ్యాలు వేయటానికని పిలిచారు. కరెక్ట్గా మేము ఉయ్యాలు వేద్దామని వచ్చినప్పటికీ ఆడు మామూలుగా పగలు చూస్తేనే రాత్రి కల్లోకి వచ్చేటట్టుగా ఉంటాడు. అలాంటోడికి మొత్తం బ్లాక్ స్టిక్కర్ లాగా ఇలాగ అంటేస్తూ ఉంటారు. ఎందుకమ్మా అంటే దిష్టి అండి బాబా. ఇంకా నువ్వు అన్యుల ఆచారంలో ఉంటే ఎలా? నీలో రావాల్సిన ప్రతిష్ఠత ఏంటంటే వాక్యము. ఆమేన్. వాక్యము. అసలు దేవుడు పిల్లలు లేక దేవుడు కనికరిస్తే కదా ఈ పిల్లోడిని ఇచ్చాడు. మనం మనుషులకు భయపడేదేంటి? వాళ్ళు ఏదో అనుకుంటారా అనుకోకూడదు, కానీ సిలువ గుర్తేసి చిన్న ప్రార్థన చేసి వెళ్తే ఎంత సంతోషం మాకు. కనుక ప్రతీదీ వాక్యానుసారంగా దేవుడు మీ కుటుంబాలని కట్టునుగాక. మీ ఇల్లు ఓపెనింగ్లు కూడా మేము రాకముందే ముందు ఆవు చేత ఓపెనింగ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. మేము అలా తిరుగుతున్నప్పుడు జారి పడిపోతూ ఉంటాం కింద. ఏంటంటే ఆల్రెడీ ముందు ఆవు తిరిగేసింది అక్కడ. వద్దు, వాక్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేయనుగాక. గుడ్, ఆమేనని చెప్పండి. సో మరలా త్వరగా వెళ్ళిపోదాం. హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవటం. హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవటం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వాక్యాలు. ప్రతి విశ్వాసిలో రావాల్సిన ప్రతిష్ఠిత ఇది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములో, ఆ మాట టిక్ చేసుకోండి, మీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. అందరూ నాతో చెప్పండి, మీ హృదయములో, గట్టిగా, మీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఆమేన్. అంటే మన అంతరంగాలలో, మన హృదయ అంతరంగాల్లో ఎవరు ప్రతిష్ఠుడై ఉండాలంటే క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. మన అంతరంగంలో అంటే మన హృదయం. ఇప్పుడు అందరూ పైకి అందరూ బాగా కనబడుతూ ఉంటాం. సో మీ ముఖాలు చూసాననుకోండి, దేవదూతల్లాగా వెలిగిపోతున్నారు. సో పరలోకం నుంచి దేవదూతలు వచ్చారా అనిపిస్తుంది. కానీ మీ అంతరంగం ఎలా ఉందో దేవుడు ఒక్కరికే తెలుసు. అందుకే ప్రత్యక్షపు గుడారం కట్టేటప్పుడు వినాలి, ప్రత్యక్షపు గుడారం కట్టేటప్పుడు దేవుడు బయట నుంచి కట్టించుకొని రాలేదు, లోపల నుంచి కట్టించుకుంటూ వచ్చాడు. నేను అప్పుడప్పుడు ఈ మందిరం పనులు జరిగేటప్పుడు తాపీ మేస్త్రులు పని చేస్తూ ఉంటుంటే అడుగుతూ ఉంటాను, అన్న ప్లాస్టింగ్ వర్క్ మీరు ఎప్పుడైనా చూడండి, మేస్త్రులు ఇక్కడే ఉన్నారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు ముందు ప్లాస్టింగ్? లోపల బయట? లోపల అయిపోతే అన్న బయట ఈజీ అన్న బాబు, ఈజీగా జస్ట్ అయిపోతూ ఉంటుందని. లోపల దేవుడు కూడా మన జీవితాన్ని ప్రత్యక్ష గుడారంలో ముందు లోపల నుంచి కట్టుకుంటూ వచ్చాడు, ఆ తర్వాత బయట కట్టాడు. దేవుని దగ్గరికి వచ్చిన మన ఆత్మీయ జీవితం కూడా ముందు లోపల బాగుండాలి. ఇదంతా డస్ట్బిన్లా ఉండి ఎంత విలువైన వాక్యాన్ని మీకు బోధించినా ఆ డస్ట్బిన్లో విలువైన వాక్యం వేస్తే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే లోపలున్న కలంకం పోవాలి, లోపలున్న మత్స పోవాలి, లోపలున్న డాగు పోవాలి, లోపలున్న అజితేంద్రియాలన్నీ పోవాలి. అందుకే ప్రభు చెప్పాడు కదా, కొత్త పాత్రలో పాతది ఏది వేయకూడదు, కొత్త పాత్ర.
లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, ఇదిగో పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం వేయకూడదు, కొత్త బట్టకి పాత బట్ట మాసిక వేయకూడదు. అలాగే ఇంకొక మాట కూడా యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, విశ్వాసులంట ఆ యొక్క గోడంట చాలా బాగుందంట, పైన మాత్రం పూత మాత్రం కోటింగ్ ఉందంట. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు అలా ఉండకూడదు. అందుకే అంతరంగంలో క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించబడాలి. లోపల ఏముందో అదే బయటకు వస్తుంది. మన ఆత్మీయ జీవితం కూడా క్రీస్తు ప్రభు నివాసించే ఆధ్యాత్మికమైన జీవితంగా మనం కట్టుకుంటే ఆయన లాంటి సాత్వికం మనకు వచ్చునుగాక, ఆయన లాంటి క్షమించే గుణం వచ్చునుగాక, ఆయన లాంటి ప్రేమ గుణం వచ్చునుగాక, ఆయన లాంటి దీనత్వం పరిశుద్ధాత్ముడు మనకి దయచేయునుగాక. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన లాంటి పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నిజమే, ప్రతిష్ఠతలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైందండి. చూడండి, లేవి కాండంలో ఈ మాట చెప్తాడు, 21:6. లేవి కాండం 21:6. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారిగా ఉండాలి. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. కావున తమ దేవుని నామాన్ని అపవిత్రపరచరాదు. కంటిన్యూస్. అనగా వారు తమ దేవునికి ఆహారము అనగా హోమ ద్రవ్యము అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే దేవునికి ప్రతిష్ఠితమైన వారు పరిశుద్ధులే. అంటే దేవునిలో నిజంగా నీలోనికి రావాల్సిన అంతరంగంలో క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించుకోవటం అంటే పరిశుద్ధ, ఆయన పరిశుద్ధుడు కనుక సకల ప్రవర్తన విషయంలో మాట. యెషయా ప్రవక్త, అయ్యో అపవిత్రమైన పెదవుల మధ్య ప్రజల మధ్య నివసించేవాడిని, అపవిత్రమైన పెదవులు నావి అంటాడు. వెంటనే ఒక అగ్ని నిప్పు తీసుకొచ్చి దేవుడు తగిలించినప్పుడు అద్భుతంగా పరిశుద్ధపరచబడ్డాడు, ప్రాయశ్చిత్తం కలిగింది. అలాగే మన ఆత్మీయ పరిశుద్ధత అనేది కూడా క్రీస్తు ప్రభులో ఎక్కడ లోపం లేకుండా దేవుని ఎదుట మహిమగల సంఘంగా మనం నిలబడటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం కాలం అది. ఇంకో మాటలో చెప్పాలంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం కూడా రాలేదు. నిర్గమకాండంలో మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. యోసేపు కాలంలో అప్పటికి ధర్మశాస్త్రం కూడా లేదు. ఏమీ లేని ఆ సమయంలో ఎంత పరిశుద్ధతను అతను కాపాడుకున్నాడు. ఇప్పుడు అన్నీ ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న పరిశుద్ధత విషయాల్లో అనేకులు రాజీ పడిపోతున్నారు. యేసు నామములో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈరోజు పరిశుద్ధత అనేది పూర్తిగా భిన్నంగా మారిపోతూ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తే బాగా అర్థం చేసుకుంటారు. కుడి చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన చర్చిలో వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడల్లా రెండో బెంచీలో కూర్చున్న ఒక ఆయన అట్టే నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు, ఎక్కడ రాలేని నిద్ర గుళ్ళోనే వస్తూ ఉంటుంది. అదో గొప్ప కృప. ఓ తల్లి అంటది, అయ్యగారు గుళ్ళో నిద్రపోతే యేసు ప్రభు ఒళ్ళో నిద్రపోయినట్టు ఉందంట ఆవిడకి. అలా ఉండొద్దు. ఏంటో మరి ఫస్ట్ రెండో లైన్లో కూర్చుని అలాగే బెంచ్ మీద నిద్రపోతున్నాడంట ఒక ఆయన. పాస్టర్ గారు డైరెక్ట్గా చెప్తే ఒకవేళ ఏమన్నా హట్ అవుతాడేమో. కొంతమంది హట్ అయిపోతుంటారు. దేవుడికి స్తోత్రం. అలాంటి వాళ్ళందరూ అలేలే చెప్పండి. ఇప్పుడు చెప్పరు. బయటికి వెళ్ళిన తర్వాత అలా అనొచ్చా, ఇలా అనొచ్చా, అయ్యి బాబోయ్ హట్ అవుతారని సర్లే నిద్ర. ఆయన వల్ల పోని నిద్రపోయేవారు సైలెంట్గా నిద్రపోతే పర్వాలా, అలా నిద్రపోకూడదు. శాపం దేవుని మందులు నిద్రపోతే సైలెంట్గా నిద్రపోవడం. మనకు ఉంది కదా 15 kV జనరేటర్, దేవుడి దయ వల్ల అంత సౌండ్ వస్తుంది ఆయన నిద్రపోతే. స్తోత్రం హల్లెలూయా చెప్పండి. కొంతమందికి అది కృప అనుకోవాలి. ఇక పక్కోళ్ళు ఏమైపోతున్నారో వాళ్ళకి అనవసరం. వాళ్ళు నిద్రలోకి వెళ్ళారా 15 kV జనరేటరే. ఇంకా అది ఎప్పుడు అవుతుందో తెలియదు మనకి. దేవుడికి స్తోత్రం. మనం కరెంట్ వచ్చినప్పుడల్లా జనరేటర్ ఆపేస్తాం, అది ఎప్పుడు అవుతుందో తెలియదు. అంతలా ఉంటారు నిద్రట్లోకి వాళ్ళు.
సరే 15K అట్లా నిద్రపోతా ఉన్నాడు. పాస్టర్ గారు ఎట్లాగైనా సరే వీడిని వాక్యం వినిపించాలి, ఎంత ప్రయాసపడి ఉపవాసం ఉండి సిద్ధపరిచి వర్తమానం చెప్తుంటే ఆయన హృదయంలోకి వెళ్ళకుండా ఎలా అయిపోతుంది ఎట్లా అనుకుని ఆలోచించి ఇలాంటి సండే స్కూల్ పిల్లడిని ఒకరిని పిలిచి, ఎవరే ఏమనుకోకరా, నీ పక్కనున్నాడు అంకుల్ ఉన్నాడే, ఆ అంకుల్ అట్టేటట్లోకి వెళ్ళిపోతున్నాడు రా బాబు, ఎంత చెప్పినా సరే మళ్ళీ హట్ అవుతాడు. అందుకని నీకు చెప్తున్నాను, నీకు ఒక 100 రూపీస్ ఇస్తాను రా, పాటలు చూడండి దేవుడికి స్తోత్రం, నీకు ఒక 100 రూపీస్ ఇస్తాను రా, త్వరగా నువ్వు అక్కడికి వెళ్ళి పక్కన కూర్చుని అంకుల్ నిద్రపోనవ్వకుండా నువ్వు చెయ్యి, అంతే, నువ్వేం చేస్తావో తెలీదు, అంకుల్ నిద్రపోకూడదు. సరే వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడల్లా ఇల్లా అంటున్నాడు, అంకుల్ ఇల్లా అంటున్నాడు, ఎందుకంటే నిద్రలోకి వెళ్ళిపోతాడు కదా. పాపం 2 వారాల నుంచి అల్లా అని పాస్టర్ గారు రూపీస్ 100 రూపీస్ ఇచ్చేశారు. 2 వారాల నుంచి అలా బాగానే కంటిన్యూ అవుతుంది, బాగానే నడుస్తూ ఉంది. ఇక 3వ వారం వచ్చినప్పటికీ అంకుల్ అలాగే నిద్రపోతాడు, ఈ పిల్లడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, అస్సలు కదలలేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు. ఏం మామూలుగా ఇల్లు అలా కదపాలి కదా, అసలు ఏమట్లా సైలెంట్గానే ఉన్నాడు. కోటం అయిపోయిన తర్వాత, రే నీకు 100 రూపీస్ 2 సార్లు ఇచ్చాను కదరా, ఈరోజు కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నానంటే, నేను అంకుల్తో కమిట్ అయిపోయి నాకు అంకుల్ 500 ఇచ్చాడు అన్నాడంటే. చూడండి నిద్ర కోసం ఎలా కమిట్మెంట్ వచ్చేసిందో చూడండి. ఆ పిల్లడు 100 రూపాయల కన్నా 500 ఎక్కువ నాకు. ఈరోజు చాలామంది వ్యర్థమైన వాటికి కమిట్మెంట్కి సిద్ధమైపోతున్నారు, కానీ దేవుని వాక్యంలో ఇలా చెప్పబడి ఉంది, నేను ఇంతగా పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి, భర్తకు తెలియకుండా నేను ఇలా చేయకూడదు, భార్యకు తెలియకుండా నేను ఇలా చేయకూడదు, పిల్లలకు తెలియకుండా, ఆ తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా ప్రవర్తించకూడదు, సేవకుడికి తెలియకుండా ఇలా చేయకూడదు. కొంచెం కూడా అవగాహన లేని నామకార్థ స్థితిలో ఎంతోమంది క్రైస్తవులు కొనసాగిపోయి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బైబిల్ చెప్తుంది, నిద్రిస్తున్న నీవు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఈ ఉదయకాల నా ప్రార్థన, వాక్యమందు నువ్వు ఎలాంటి ప్రతిష్ఠిత ఉందో నీలో, అలాగే క్రీస్తు కూడా నీలో నివసించేటట్లుగా అలాంటి పరిశుద్ధతలో కూడా నీకు ప్రతిష్ఠిత దేవుడిచ్చునుగాక. సి అర్పించుటలో ప్రతిష్ఠత, అర్పణలో ప్రతిష్ఠత. నిర్గమాకాండం 29:28. నిర్గమాకాండం 29:28. త్వరగా. ప్రతిష్ఠిత అర్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులకు, అహరోనుకు అతని కుమారులకు, అది ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలులోను ప్రతిష్ఠిత అనగా యెహోవాకు చేసిన ప్రతిష్ఠిత అర్పణగా ఉండును. ఆమేనని చెప్పండి ఒకసారి. సో 3వది ఇందులోనే సి, మనలో రావాల్సిన ప్రతిష్ఠిత ఏమిటంటే అర్పణ విషయంలో కూడా ఒక ప్రతిష్ఠిత కలగాలట. బైబిల్లో ఎన్నో రకాల అర్పణలు అర్పించారండి. నేను అంటాను, ఒక మాటలో చెప్పాలంటే ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక, ఒక శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు మనకిచ్చాడు కనుక, శ్రేష్టమైన ఒక సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక, ఒక పరిచయను దేవుడు మనకిచ్చాడు కనుక, ఎప్పుడు కూడా నీ అర్పణ ఎలా ఉండాలంటే నీకు కలిగిందే. ఎప్పుడు కూడా అర్పణ అనేది బలవంతంగా కాదు, స్వేచ్ఛ హృదయపూర్వకంగా. దేవుడు ఈ వారం అంతా కాపాడాడు మనల్ని, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించమన్నాడు. ఈ వారం అంతా కాపాడినందుకు ఫ్రీగా నేను ఆక్సిజన్ గాలి పీల్చుకున్నాను, దేవుడు ప్రాణం పోసాడు, నాకు దీర్ఘాయువుని ఇచ్చాడు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు దాటించాడు కదా. అందుకొరకు ఎప్పుడు నీ హృదయం నిండా కృతజ్ఞత హృదయం ఉంటే ఆ అర్పణలో నీకు ఎప్పుడు ప్రతిష్ఠత వస్తూ ఉంటుంది. ఈ వారమంతా కాపాడిన విషయం నీ కళ్ళ ముందే అలా కనబడుతూ ఉంటుంది. నీ ఆపదల్లో కాపాడిన విషయం నీ కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది. నీకు అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు దాటించిన విధానం నీ కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. అది నువ్వు గుర్తు చేసుకుని ఎవరో చెప్పక్కర్లేదు, నీ అంతట నీకే ప్రభువా నువ్వు నాకు చేసినందుకు ఏమి ఇచ్చి నీ రుణం తెచ్చగలను అనుకుని వెంటనే ఒక అర్పణ విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి నీ మనసులోకి వస్తుంది. కానుకే ఒక అర్పణగా మనం అర్పిస్తుండే. ప్రతి వారం మనం కానుక పట్టకపోయినా మీ అంతటా మీకే ఆ హృదయం ఎలా వచ్చిందంటే దేవుడు కాపాడినందుకు ఏమిచ్చినా రుణం తెచ్చలేము.
నా ఉద్యోగంలో తోడున్నాడు, నా ప్రయాణంలో తోడు, నా పిల్లలకి కాపుదలగా ఉన్నాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఈ విషయంలో దేవుడు చేసినందుకు నేను ఏమిచ్చాను రుణం తీర్చగలను? కనీసం నా వంతుగా నేను ఏదో చేయగలనని కృతజ్ఞత భావంతో అర్పించేదే అర్పణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయంలో సంఘం ఎప్పుడు కూడా ఎలెక్ట్గా ఉంటుంది. నా ప్రార్థన ఇంకా మీ ప్రతిష్ఠిత అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా మారునుగాక. ఓకే, ఇక రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్, మోరియా పర్వతం నేర్పించే పాఠం ఏమిటి? ఒకటి, అది ప్రతిష్ఠించబడిన స్థలం. మనలో రావాల్సిన 3 రకాల ప్రతిష్ఠతల గురించి చెప్పాను. రెండవ మాటలకు వస్తే, మోరియా పర్వతం మీద ఎందుకు బలి అర్పణ చేయమని చెప్పాడు? ఈ మోరియా పర్వతం నేర్పించే పాఠం ఏంటయ్యా అని అంటే, రెండవ మాట చదువుదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 3వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదవగా విందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 3వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, ఆ మాట టిక్ చేసుకోండి, మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమునందు యెబూసీయుడైన వర్నాను కళ్ళమునందు దావీదు ఏర్పరిచిన స్థలమునందు యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఆమేనండి, ఒకసారి గట్టిగా ఆమేనండి. సో రెండవదిగా, పరిశుద్ధ మందిరం కట్టిన చోటు, పరిశుద్ధ మందిరం కట్టిన చోటు, ఏర్పరిచిన చోటు. లేదా ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోను కొరకు ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేసాడు. నిజమే, ఒక తండ్రి ఎప్పుడు కూడా పిల్లల కోసం అన్నీ రెడీ చేసి పెట్టాలి. దావీదుని ఈ విషయంలో మనం అభినందించవచ్చు. మీలో చాలామంది తండ్రులు ఉన్నారు, మీ పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళ గురించి ముందే ప్లాన్స్ ఉండాలి మీకు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఆడపిల్లలు పుట్టారండి అని అంటుంటారు కదా, మరి వాళ్ళకి ఏమైనా సిద్ధపరిచారా? వాళ్ళ వివాహ వయసు వచ్చినప్పటికీ అప్పటికేమైనా డిపాజిట్ చేశారా? ఏమీ లేదండి. మరి ఫంక్షన్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకో తెలియదండి. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ చేస్తూ ఉంటే, వద్దు బాబా నేను ఎంత మొత్తుకున్నా సరే చేస్తూనే ఉంటారు. ఆ డబ్బులు, ఆ ₹1,00,000 ఖర్చు పెట్టేది ఏదో ఆ అమ్మాయి పేరుని డిపాజిట్ చేస్తే ఎంత దీవెనకరంగా ఉంటుంది. లేదండి, ఒకగానొక పాప అండి, ఊరోళ్ళు ఒప్పుకోరు. ఊరోళ్ళు ఏమైనా ఇస్తారు ₹1,00,000 నీకు? ఎవరు? ఊరోళ్ళ మాట ఏంటో దేవుడి మాట ఏనో నువ్వు. ఈ తండ్రి చూడండి, కొడుకు కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ప్రభు ముందుగానే చెప్పాడు, నీ వల్ల మందిరం కట్టడం అవ్వదు, నీ గర్భాన్ని పుట్టబోయేవాడి చేత నేను మందిరం కట్టిస్తాను. ఎందుకంటే నీ చేతులు రక్తాన్ని ఒలికిచ్చాయి, నీ కుమారుడు ద్వారా నేను ఒక మందిరాన్ని కట్టిస్తాను. అద్భుతం, చక్కని ప్లానింగ్ ఉంది. వర్నోను, ఇది వర్నోను అనేది ఒక వ్యక్తి పేరు. ఈ వర్నోను అనే ఒక వ్యక్తి దగ్గర దావీదు కొంత డబ్బు పెట్టి స్థలాన్ని కొన్నాడు. అక్కడ దేవునికి బలిపీఠం కట్టడం, దేవునికి ఒక మందిరాన్ని కట్టడం కొరకు ముందుగానే పక్కా ప్లానింగ్తో దేవుడు పలానా చోటని ముందుగానే ఏర్పాటు చేశాడు. అందుకే అక్కడ సొలొమోను 7 సంవత్సరాల కష్టపడి మందిరాన్ని నిర్మించాడు. ప్రతి వస్తువు బంగారంతో పొదిగించబడి ఉంది. ఎంత అద్భుతంగా కట్టారంటే అలాంటి మందిరం ఎప్పటికీ కట్టలేం, అంత అద్భుతంగా కట్టాడు మందిరం. నా ప్రార్థన, ఈ పరిశుద్ధ మందిరం ఏర్పరచబడిన ఆ చోటది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదిగో మోరియా పర్వతం అంటే దేవుని మందిరం కట్టబడిన ఈ చోటే. ఆమేనండి. ఒకసారి మీలోనికి కూడా ఎన్నో స్థలాలు మేము దేవుని మందిరం కొరకు చూసాం, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాం. కానీ దేవుడు ఇక్కడ మన కొరకు ఈ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. నా ప్రార్థన, నేను కోరుకున్నది ఎప్పుడు రాబోయే తరానికి కూడా మీ పిల్లల కన్నులతో చూసేటట్లుగా ఒక మహిమగల మందిరాన్ని దేవుడు స్థాపించునుగాక. దేవుడు ఇది నేను కోరుకున్న చోటు, నేను ఏర్పరచుకున్న స్థలం అని చెప్పినట్లుగా పరిశుద్ధ మందిరం ఎప్పుడు నిర్మించబడిన ఈ అనుభవాలు ఉండగా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని కట్టునుగాక.
పర్టికులర్గా దేవుని మందిరానికి కూడా ఒక ప్రత్యేకమైన చోటుని దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు కావాలంటే బైబిల్లో ఇంకొక మాట కూడా చదివిస్తాను. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా చూద్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే అక్కడ ఒక మాట ఉంది, యూదయ ప్రాంతానికి వెళ్ళు, రాజువైన తమకు తెలియవలసింది ఏమనగా మేము యూదా ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ మహాదేవుని యొక్క అక్కడ పర్టికులర్ గా లొకేషన్ చెప్తున్నాడు చూడండి. అక్కడ ఒకసారి చెప్తారా, మేము యూదా ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ మహాదేవుని గొప్ప మందిరం ఉన్నది. ఆమేనని చెప్పండి. ఎక్కడ? యూదయ ప్రాంతం. యూదయ అంటేనే స్తుతి. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చిన మనందరి నోట స్తుతి వినబడునుగాక. ఈ మందిరంలో ఉన్న మహిమ చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మందిరంలో ఉన్న ఆనందంతో దేవుడు నింపునుగాక. మందిరంలో ఉన్న మేలుల చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. యూదయ ప్రాంతానికి వెళ్ళాము, అక్కడ మహాదేవునికి గొప్ప మందిరం ఉంది. ఆ ప్రార్థన ఎప్పటి నుంచో రహస్యమందు చూస్తున్న దేవునికి తెలుసు. ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుడు త్వరలోనే మన ఆశయాలని నెరవేరుస్తాడు. మందిరం ఇటు తిప్పాలని ఎప్పటి నుంచో ఆశపడతా ఉన్నాం. ఒక పక్కా మందిరం కట్టాలని ఆశపడతా ఉన్నాం. దేవుడు ఒక్క స్థలం విషయంలో దేవుడు త్వరగా అద్భుతం చేస్తే తప్పకుండా మందిరం విషయంలో దేవుడు తన కనికరాన్ని మన మీద చూపించునుగాక. దేవునికున్న ప్రణాళిక గొప్పది. తప్పకుండా యేసు నామములో ఆ యావత్తు ప్రణాళిక నెరవేరునుగాక. చాలా విచారకరం ఏమిటంటే, సైతాన్ గాడు దేవుని మందిరం విషయంలో ఏ మాత్రం కూడా ఆసక్తి లేకుండా నేను చేస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని మందిరం గురించి ఏ మాత్రం కూడా విలువలు లేకుండా చేస్తూ ఉంటాడు. ఎవరో చెప్తే విన్నాను, సైతాన్ గాడికి 4 ఏజెంట్లు ఉంటారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకే ఉన్నారని బాగుంటే సైతాన్ గాడికి కూడా ఉన్నారు మరి 4 ఏజెంట్లు ఉంటారంట వాడికి. అందులో మొట్టమొదటి వాడి పేరేమిటంటే వెళ్ళొద్దు. ఎక్కడికి? అదే దేవుని మందిరానికి వెళ్ళొద్దు. చూడండి, ఆదివారమే షాపింగ్ మాల్, ఆదివారమే పెళ్లి సూపులు, ఆదివారమే డోక్రా మీటింగ్ అయిపోయేసరక్తమే, అన్ని ఆదివారమే వస్తూ ఉంటాయి. మొత్తం మీద వాడిని జయించి పొద్దున్నే మీరు పెందలకాడ ఎప్పుడు నిద్రలు మేలుకున్నారో తెలియదు, మొహం గడిగారో లేదో కూడా నాకు తెలియదు, మొత్తం మీద వచ్చేసారు, జయించి వచ్చేసారు. వెళ్ళొద్దు ఆ ఏజెంట్ని పడగొట్టేసి మొత్తం మీద నేలని తొక్కేసి వచ్చేసారు. రెండోవాడు ఏజెంట్ పేరేంటంటే వెళ్తే వెళ్ళా కానీ కూర్చోవద్దు అంటాడు. కొంతమంది చూడండి వస్తారు, పొరపాటును కూర్చోరు. మీరందరూ మంచోళ్ళండి బాబా, చాలా మంచోళ్ళు, మీరు మంచిగా కూర్చున్నారు. అసలు వాడు అస్సలు కూర్చొనివాడు. అప్పుడే ఫోన్ వచ్చేస్తుండే ఆడు మొత్తం. నేను మెసేజ్ అయ్యి లోపల ఆ చివరి నుంచి చేసేసరికి ఫోన్ తిరిగేస్తుండే, లోపల ఆమె లాస్ట్లో జాయిన్ ఏజ్ రావాలని అడుగుతున్నాను తండ్రి, అంతే. కూర్చొనేవాడు అసలు. మొత్తం మీద ఈ ఏజెంట్ని కూడా మీరు జయించారు. మూడవడు ఎవడంటే కూర్చున్నా కానీ వినొద్దు. చూడండి, కొంతమంది వాక్యం భలే చెప్పారండి బాబా అన్నయ్య, ఏం చెప్పారు తెలియదు, భలే చెప్పారు మాత్రం తెలుసు. విన్నవారు అసలు సైతాన్ గాడు వాక్యం విన్నవాడు. అందుకే చూడండి, విత్తనాలు పట్టుకుని వెళ్ళి విత్తనాలు విత్తుతుంటే 4 స్థలాల్లో పడ్డాయి. ఎందుకంటే నువ్వు వాక్యం విన్నావంటే ఆశీర్వదించబడిపోతావని తెలుసు వాడికి. విన్నవాడు. 4వవాడు మొత్తం మీద మీ 3వవాడిని కూడా మీరు జయించి వింటున్నారు, రాసుకుంటున్నారు, విలేకరులు రాసినట్టు రాస్తున్నారు ఒక్కొక్కరు, సంతోషం. 4వవాడు ఏంటంటే వింటే విన్నావు కానీ పాటించొద్దు. ఇదే జయించలేకపోతున్నారు భక్తులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వింటారు, రాసుకుంటారు, అబ్బో పేజీలు దస్తావేజ్. నేను అనుకుంటాను ఒక్క డైరీ పెద్ద పుస్తకం కుట్టిద్దాం ప్రింటింగ్ చేపిద్దాం అనుకుంటాను. పాటించొద్దు. పాటించినవాడు అసలు. ఈరోజు దేవుని మందిరంలో ఎన్ని దీవెనలు నీకోసం దేవుడు దాచిపెట్టాడు. మోరియా పర్వతం ఎందుకని అర్పించారంటే అక్కడ పరిశుద్ధ మందిరం కట్టిన చోటది.
ఇప్పటికీ కూడా యెరూషలేము అనేకులు వెళ్ళి ఆ మందిరం అక్కడ ఇప్పుడు గోడగుట్టి మాత్రమే ఉంది. ఆ సొలొమోను కట్టిన మందిరాన్ని నిజంగానే బబులోను సామ్రాజ్యం, దర్యావేషు ఇట్లా పరిపాలన కాలంలో మనం చూస్తే నెబుకద్నెజర్ చెరగా తీసుకుని వెళ్ళిపోయి మందిరాన్ని కూల్చేశాడు. ఇప్పుడు అక్కడ ఒక గోడ మాత్రమే ఉంది. ఇప్పటికీ యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఏడుపుల గోడ దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఈరోజు నా ప్రార్థన, దేవుడు ఒక పరిశుద్ధ మందిరంగా మన జీవితాల్ని కట్టునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చదివిస్తాను, మందిరాన్ని గురించి ఒక్క వాక్యం చదివిస్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 56. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన, నా బలిపీఠం మీద వాళ్ళు అర్పించే దహన బలులు నాకు అంగీకారం లగుతాయి. నా మందిరము ఆ మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఆమేనని చెప్పండి ఒకసారి. మీ పక్కలతో చెప్పండి, నా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను. చప్పుడులో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా యేసయ్యకి మహిమ కలుగునుగాక. సో మీ అందరిని దేవుడు ఈ ప్రార్థన మందిరంలో ఆనందింప చేయునుగాక. ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. నూతన కృపలో దేవుడు స్థిరపరచునుగాక. దైవికమైన స్వస్థతల చేత దేవుడు నడిపించునుగాక. ఎక్కడ దొరకలేని ఆనందం దేవుని మందిరంలోనే దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయ యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రతి ఒక్కరు సంతోషంగా, ఎక్కడ దొరకలేని ఆనందం, దేవుని మందిరంలో ఉన్న ఆనందం, నీ కుటుంబాల్లో గొప్ప ఆనందం, గొప్ప ఆనందం. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరి అక్ష
అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించి అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే ఆశ్రయపురమైన నీలో. హల్లెలూయా. సంతోషంగా చప్పలు కొడుతూ సరే యేసుకి మహిమ చెల్లిద్దాం. సో దేవుని మందిరంలో ఎక్కడ లేని గొప్ప ఆనందంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు దేవుడు మీకు దయచేయునుగాక. సంపూర్ణ ఆనందంతో దేవుడు నింపునుగాక. మన సంఘ బిడ్డలందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చాలా దూరమైన భారమైన పల్లం, చాలా దూరం, పల్లంకూరు చాలా దూరం అయినా పొద్దున్నే పెందలకడ దేవుని మందిరానికి వస్తున్న బిడ్డల్ని బట్టి గనపరుస్తున్నాం. కాకినాడ నుంచి కూడా దేవుని మందిరానికి వస్తున్న బిడ్డల్ని బట్టి దేవుని గనపరుస్తున్నాం. హల్లెలూయా అని చెప్పండి. ఈ బిడ్డలు నాతో మాట్లాడుతూ అన్నారు, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి మీతో చెప్పాలి. కొన్నిసార్లు డ్యూటీల నిమిత్తమై బాగా స్టైన్ అయిపోయి ఒక్కొక్క వారం ఆగిపోదాంలే, ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో మందిరానికి వెళ్ళిపోదాంలే, వచ్చే వారం వెళ్దాం లేదా బల్లారాధనకి వెళ్దాంలే అని మనసు అనిపిస్తూ ఉంటుంది. అయినా ఎన్ని పనులున్నా ఆ రోజు క్లోజ్ చేసుకుని ఎంత లేట్ అయినా పరుగు పరుగున వస్తూ ఉంటారు. సార్ నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో చెప్పిన మాట, అయ్యా వాళ్ళ ఇంటి వానరమ్మ గారు వాళ్ళకి ఓ మందిరం ఉందంట, దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ అప్పుడప్పుడు మందిరానికి రామ్మ అని అడుగుతూ ఉంటారంట వెళ్ళి. లేదయ్యా మా మందిరంలో పరిచర్య ఉంది వెళ్ళిపోవాలి అని వాళ్ళు ప్రయాస అయినా సరే దూరమైన దేవుని మందిరానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఒకసారి మందిరం గురించి, వాళ్ళ మందిరం యొక్క స్పెషల్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, మనం కూడా మన మందిరాన్ని గురించి స్పెషల్ చెప్తూ ఉంటాం. ఆ ఇంటి వానరమ్మ గారు అన్నారట, మా మందిరం యొక్క స్పెషల్ ఎలా ఉంటుందో తెలుసా, మా మందిరంలో ఎవరు కుర్చీ వాళ్ళదే, స్తోత్రం చెప్పండి, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. మా మందిరంలో పొరపాటును మేమేమీ చేయము, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ మందిరాన్ని తొడవటానికంట ఒక ఆవిడని పెట్టుకుని 5 ఏళ్ళు ఇస్తారంట వాళ్ళు, స్తోత్రం చెప్పండి. అప్పుడు మన మందిరం స్పెషల్ చెప్తూ ఉంటే ఆశ్చర్యం. మా మందిరం యొక్క స్పెషల్ ఏంటంటే ఉదయం 6 గంటలకు ప్రార్థన అయితే 2 భార్యాభర్తలు 5 గంటలకే వచ్చి మందిరాన్ని తుడిసి వెళ్తారు. మందిరంలో కుర్చీలు వేస్తారు. వాళ్ళేమీ చిన్న చిన్న పనులు చేసుకునేవారు కాదు, 2 ఉద్యోగస్తులే. అవునా, ఆవిడకి నోటి మాట లేదు, ఇంక కంటి చూపే కానీ బేరకలా బిగిసిపోయిందట. అంటే చాలామందికి దేవుని మందిరం విలువ తెలియదు. దేవుని మందిరాన్ని తుడిచే పరిచర్య, దేవుని మందిరాన్ని కడిగే పరిచర్య, దేవుని మందిరంలో వస్తువులు సమకూర్చే పరిచర్య దేవుడు ఎంతగా ఏర్పాటు చేశాడండి. సొలొమోను ఇంకా పుట్టక మునిపే దావీదు ఆ స్థలాన్ని సిద్ధం చేసేసాడు. తన సొంత బంగారం అంతా దేవుని మందిరం కొరకు ఇచ్చేసాడు. సో నేనంటాను, అక్కడ ఒక మహిమగల మందిరం ప్రభు రాకడగా త్వరగా రాబోతుంది. ఎప్పుడంటే ఇప్పుడు ఆ స్థలంలో అక్కడ మసీదు కట్టబడి ఉంది. యెరూషలేములో ఆ మందిరం ఉన్న చోట మసీదు కట్టేశారు. ఈ మసీదుని కూల్చి మరలా ఒక మందిరం కడతారు. ఆ మందిరం కొద్ది నిమిషాల్లోనే కట్టబడుతుంది. అప్పుడే ప్రభు రాకడ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చరిత్రలో రాయబడిన మాట. కనుక ఎప్పటికీ మనకి మందిరం మీద మక్కువ ఉండాలి. హిజ్కియా చూడండి, మందిరం గురించి పెందల కాడే వెళ్తున్నాడంట. పట్టణంలో అధికారులందరినీ తీసుకెళ్తున్నాడంట. మీరు కూడా మందిరానికి వచ్చేటప్పుడు ఇలాంటి త్యాగపూరితమైన మనసు మీకు వచ్చునుగాక. రైట్, ఇక చివరి మాటలు చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట, మోరియా పర్వతం ప్రాముఖ్యత ఏమిటి? 1 చెప్పండి, ప్రతిష్ఠించబడిన స్థలం. 2 పరిశుద్ధ మందిరం ఏర్పరిచిన చోటు. 3వది పరీక్షించబడిన చోటు, పరీక్షింపబడిన చోటు. ఆదికాండం 22వ అధ్యాయం 8-9 వాక్యాలు. ఆదికాండం 22:8-9 వాక్యాలు. అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను.
అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కత్తి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. చాలండి, సందర్భం మీకు తెలుసు కదా, మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రారంభ వచనంలోనే ఉంటుంది, దేవుడు అబ్రహాముని పరిశోధించెను. అసలే నేనంటే ఇష్టమా లేక ఇచ్చిన కుమారుడు అంటే ఇష్టమా అని దేవుడు టెస్ట్ చేయటానికి. ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలా అనుకుంటారు, నాకే ఎందుకండి ఇన్ని శ్రమలు. సహోదరుడా, ఒక అన్నగా నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను పరీక్షించుట కొరకే. సహోదరి, నీ జీవితంలో కూడా ఏమండి, నేను ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నానండి, దేవుని కార్యాలంటే ఎప్పుడు ముందే ఉంటాను అన్నయ్య గారు, దేవుని కోసం ఎప్పుడు నేను ఆసక్తిగానే ఉంటాను, ఉపవాసాలు ఉంటాను, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను, పరిచర్యలో అందరికంటే ముందుగా ఉంటాను అయ్య గారు. ఎందుకండి నాకు ఈ శ్రమలు, ఎందుకండి ఇన్ని కష్టాలు, నా జీవితంలో ఎంత పోరాటం ఎందుకండి? దేవుడు నిన్ను పరీక్షించుట కొరకే. ఇప్పటికే ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది పరీక్షించబడ్డారు. ఆ పరీక్ష పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ పరీక్షలో 100కి 100 మార్కులు దేవుడు ఆశించినట్లుగా విజయాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ పరీక్షలో నలిగిపోతున్న వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను మీకు. ఇప్పటికే ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, ఈ 2025 ఇయర్ ఏమీ కలిసి రాలేదు నాకు, ఎందుకు ఈ బాధ, అది తట్టుకోలేకపోతున్నాను అని చాలామంది కుటుంబాల్లో కన్నీళ్ళే వేదనతో నిండిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. చదువుకుంటున్న పిల్లలు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఒక్క ఉద్యోగం కూడా నాకు రావటం లేదు, ఎంత కష్టపడిన ఈ అప్పులు తీరట్లేదు, ఎంత ప్రయాసపడిన భార్య అర్థం చేసుకోవట్లేదు, భర్త మారటం లేదు. దేవుడు చెప్తున్నాడు, మోరియా పర్వతం నీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు, నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి, సహోదరుడా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించట్లేకపోతున్నా, నన్ను బాధపడుతున్నా కదా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏమి కలవరపడొద్దు. ఈ పరీక్ష శ్రమ తీసుకొచ్చిన, ఈ శ్రమ ఓర్పుని తీసుకొచ్చి ఆ ఓర్పులో ఒక నిరీక్షణ దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. బైబిల్లో ఏ భక్తుడినైనా సరే దేవుడు పరీక్షించకుండా ఆశీర్వదించలేదండి. ఏ ఆశీర్వాదం ఊరకనే రాలేదు భక్తులకి. మీ కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులు ఎందుకని? నువ్వు మంచోడివే, చాలా కష్టపడిన వ్యక్తివే, పరిచర్య చేసిన వాళ్ళవే, దేవుని సేవను ఎంతో ఆదుకున్న బిడలే, కానీ ఎందుకు దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు? ఈ పరీక్షలో మనమందరం నిలుచుదుముగాక. నాకు అదేంటో తెలియదు. వారమంతా యాక్టివ్గా పరిచర్య కోసం పరుగులు ఎడతా ఉంటాను. సాటర్డేకి వచ్చినప్పటికి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే సిక్ అయిపోయిన పరిస్థితులు, బాగా వీక్ అయిపోయిన పరిస్థితులు, లేకపోతే వాయిస్ ఏదో ఇబ్బంది పడిన పరిస్థితి, ఏదో ఒక బలహీనత ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి ప్రభా ఇలా? పరీక్ష. ఆ ప్రార్థన ప్రతి పరీక్షలో మనం నిలిచి ఉందుముగాక. శ్రమలో కూడా స్తుతించే కృప దేవుడు మనకిచ్చునుగాక. మీ కుటుంబాల్లో మారని భర్తను బట్టి నువ్వు ఎంతో దుఃఖపడిపోతున్నావు, మాట వినని పిల్లల్ని బట్టి నువ్వు ఎంతో వేదన పడుతున్నావు. దేవుడు ఈ మోరియా పర్వతం దగ్గరికి నేను ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఈ పరీక్షలో నువ్వు నిలిచి ఉందువుగాక. ఈ పరీక్షల్లో ఘనకార్యాలు పూనుకుని విజయాన్ని కన్నులతో చూసుదుముగాక. యేసు నామములో దేవుడిని దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దేవుని పరీక్ష ఎలా ఉంటుందో మీకు చెప్తా. చేతులు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్తారా హల్లెలూయా అని? ప్లాస్టిక్ అనండి, గట్టిగా చెప్పాలి. క్లాత్, మూడోది చెక్క, నాలుగోది బంగారం. దేవుడు మన పరీక్ష దేంతో తెలుసా? అగ్నితో పరీక్షిస్తాడు దేవుడు మనల్ని. ఆ అగ్ని పరీక్షకు నిలవాలి మనం. చూడండి, ఈ 4 వస్తువుల్ని అగ్ని దగ్గర తీసుకెళ్దాం.
ఒకటి ఏం చెప్పాను, నోట్ చేయండి, ప్లాస్టిక్. మీకు ఈ ఎగ్జాంపుల్ గుండెల్లో గుర్తుండిపోవాలి. ప్లాస్టిక్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ పరీక్షలో ప్లాస్టిక్ నిలబడుతుందా? హలో తమ్ముడు, నిలబడుతుందా? పిల్లలు లేరు 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 నిందలు వేస్తున్నారని నువ్వు బాధపడొద్దు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు అది ఆ అగ్నికి కాలి మొత్తం ఏం ఉండదు, మిగలదు. ప్లాస్టిక్ మిగలదు. నెక్స్ట్ క్లాత్, నువ్వు వేసుకున్న వస్త్రాన్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్తే నిలబడుతుందా? చెప్పండి, నిలబడుతుందా? లేదు, మొత్తం కాలి బూడిదైపోతుంది. నెంబర్ 3, చెక్క. ఒక టేబుల్ కానీ ఒక డోర్ కానీ ఆ చెక్కని తీసుకెళ్ళి మనం పొయ్యిలో వేస్తే ఆ అగ్నికి కాలి బూడిదైపోతుంది. కానీ బంగారాన్ని దేవుడు తీసుకొచ్చి పరీక్షించినప్పుడు మేలిమి బంగారంలాగా మార్చబడుతుంది. కొట్టు చప్పట్లు. సో నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నేను ఎన్నోసార్లు అడుగువాడిని, 7 సంవత్సరాలు పట్టింది మాకు స్థలం గురించి. ఇప్పుడు కూడా రహస్యమంది చూస్తున్న దేవుడు, ప్రభా మందిరమే, నాకు మందిరం విషయంలోనే ఏదో చేయను. ఆయన పరీక్ష. ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీ కుటుంబాల్లో కూడా ఎన్నో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు, ఏది జరగట్లేదని నిరాశతో వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు ఈ ఉదయకాలం నాకు చెప్పిన మాట, మోరియా పర్వతం స్పెషల్ ఏంటంటే పరీక్ష. ఆ పరీక్షలో నిలబడితే ఒక బలమైన సాక్షి నువ్వు చెప్తావు. ఆ బలమైన సాక్ష్యం ద్వారా అనేకులు మార్పు చెంది దేవుని దగ్గరికి వస్తారు. అది దేవుని యొక్క ప్లాన్స్. ఈ పరీక్షలో మనం అందరం నిలబడదుము గాక. ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ రిఫరెన్స్ చదువుకుని ప్రార్థన చేసుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. అగ్ని పరీక్ష వలన శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్ష, ఇదిగో ఈ శోధనలో పరీక్షలను నిలబడాలి. యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణంగా మార్చబడును గాక. కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. సో షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఎక్కడ పరీక్షించాడు దేవుడు? అగ్నిలో. నీకు కూడా అగ్ని లాంటి శ్రమలు, నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారని బాధపడుతున్నావు. నువ్వెన్నో హోప్స్ పెట్టుకున్న వాళ్ళే నీకు హ్యాండ్ ఇచ్చేశారని బాధపడుతున్నావు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు తమ్ముడు, చెల్లి, పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మనం అందరం నిలబడుదుము గాక. మోరియా పర్వతం అబ్రహామును పరీక్షించిన తర్వాత అన్ని విషయాల్లో ఆశీర్వదించేశాడు. అబ్రహాముని పరీక్షించిన తర్వాత విశ్వాసులకు తండ్రిగా మార్చేశాడు. ఈరోజు అబ్రహాము పేరు చరిత్రలో నిలిచిపోయిందంటే కారణం ఆ పరీక్షలో నిలబడిపోయాడు. మనమందరం ఆయన పరీక్షలో నిలిచి రాకడలో ఎత్తబడే గుంపులో నిలిచి ఉందముగాక. ఉదయకాలం ముగిస్తున్నాను. అబ్రహాం బలి అర్పించడం కొరకు ఒక మోరియా పర్వతాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకు మోరియా పర్వతం దగ్గరే బలి అర్పించమని చెప్పాడు? ఆ పర్వతం యొక్క స్పెషల్ ఏంటి? ముచ్చడుగా 3 మాటలు మనం నేర్చుకున్నాం. చెప్పండి. నెంబర్ 1, ప్రతిష్ఠించబడిన చోటు. నెంబర్ 2, పరిశుద్ధ స్థలం, మందిరంగా ఏర్పరచబడిన చోటు. నెంబర్ 3, పరీక్షింపబడిన చోటు. ఈ మాటలు దేవుడు మన గుండెల్లో స్థిరపరిచి ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. అందరిలాగే లేచిన